నాడు ఆది పురుషుడు తప్పిపోయినప్పుడు దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు. ఈరోజు నువ్వు తప్పిపోయినట్లయితే నా దేవుడు వెతుక్కుంటూ వస్తూ అంటున్నాడు, నువ్వు ఎక్కడున్నా, ఎక్కడుండాల్సిన వాడివి, ఎక్కడున్నా. దీనికి నీ సమాధానం ఏమిటి? మొదటిగా ఆది పురుషుడితో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎక్కడున్నావు. 2, ఒక తండ్రికి 3 బిడ్డలు. ఆ 3 బిడ్డల్లో 2 బిడ్డలకు గర్భఫలం దొరికింది. చాలా సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. అందులో ఒక అభాగ్యుడు ఉన్నాడు. ఆ అభాగ్యునికి బిడ్డలు లేరు. తన తమ్ముళ్ళు సంతోషంగా భార్య బిడ్డలతో వర్ధిల్లుతూ ఉంటూ చూస్తూ వాళ్ళు సంతోషిస్తున్నప్పుడు వాళ్ళ సంతోషాన్ని పంచుకున్నాడు. కానీ వ్యక్తిగతంగా తనకంటూ సంతోషం లేనటువంటి ఒక అభాగ్యుడు తన చుట్టూ చూస్తున్నప్పుడు అందరూ సంతోషంగా కనిపిస్తున్నారు. తన ఇంటి వాళ్లను, తన బంధువులను, తన తోబుట్టువులను చూస్తున్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. పిల్ల జల్లా కలిగి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నట్టుగా కనిపిస్తున్నారు. కానీ తనను తాను చూసుకున్నప్పుడు, తన ఇంటిలో చూసుకున్నప్పుడు అంతా ఖాళీ, అభాగ్యుడు. పైపెచ్చు దేవుడు అంటే ఎవరో తెలియదు, సృష్టికర్త ఎవరో తెలియదు. కనుక సృష్టినే పూజిస్తూ, సూర్య చంద్ర నక్షత్రాలను పూజిస్తూ తన అభాగ్యతతో కూడిన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆ అభాగ్యుణ్ణి ఒకరోజు దేవుడు చూశాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నేను అభాగ్యుణ్ణి. అందరూ బాగున్నారు, పైపెచ్చు నా తోబుట్టువులు కూడా బాగున్నారు. మా అన్న తన కుటుంబం చాలా బాగుంది, నా చెల్లి తన కుటుంబం చాలా బాగుంది, మా అక్క కుటుంబం చాలా బాగుంది, మా తమ్ముడు కుటుంబం చాలా బాగుంది. వాళ్ళు అన్ని విధాల వర్ధిల్లుతున్నారు. కానీ ఏమిటో నా జీవితమే ఇటు కాకుండా అయిపోయింది. నా ఇంట్లోనే సుఖము, సౌఖ్యము, సమాధానము, సంతోషం లేకుండా అయిపోయింది. ఏమిటి అభాగ్యం? ఎందుకు నేను ఇలా అభాగ్యునిగా మిగిలిపోవాలి అని ఒకవేళ ఈరోజు నువ్వు నిరుత్సాహపడుతున్నట్లయితే నీకు ఒక శుభవార్త. నా దేవుడు అభాగ్యుల కొరకు వెతుకుతున్నాడు, వారిని భాగ్యవంతులను చేయాలని. అభాగ్యునిగా ఉన్నటువంటి అబ్రహామును దేవుడు చూశాడు. గర్భఫలం లేక, సంతోషం లేక, తన ఇంట్లో దుఃఖంతో, వేదనతో, నిరుత్సాహంతో, నిస్పృహతో అభాగ్యునిగా కనిపించినప్పుడు దేవుడు ఆ అభాగ్యుణ్ణి వెతికాడు. అబ్రామా, దేవుడు పిలిచాడు. అబ్రహాము దేవుణ్ణి వెతకలా. ఈ అభాగ్యుడు భాగ్యాన్ని ఇవ్వగలిగిన దేవుణ్ణి వెతకలేదండి. దేవుడే వెతుక్కుంటూ అబ్రహాం దగ్గరకు వచ్చాడు. అబ్రహామా, అబ్రహామా, నిన్ను నేను దీవిస్తా, నీకు నేను సంతానాన్ని ఇస్తా, నీ సంతానము ద్వారా సమస్త దేశములను నిన్ను ఆశీర్వాదకరంగా మార్చేస్తా. అడుగుతున్నా, అబ్రహాము దేవుని వెతుక్కుంటూ వెళ్ళాడా? లేక దేవుడే అబ్రహామును వెతుక్కుంటూ వచ్చాడా? అబ్రహామును దేవుడే వెతుక్కుంటూ వచ్చాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నేను ఒక అభాగ్యుడిని, నేను ఒక అభాగ్యురాల్ని. అందరూ బాగున్నారు, నా పరిస్థితి ఏమీ బాలేదు. అందరూ సుఖము, సౌఖ్యము, సంతోషము, సమాధానం కలిగి వర్ధిల్లుతున్నారు. కానీ ఏంటో నా ఇంట్లోనే సుఖం కరువైంది, నా శరీరంలోనే ఆరోగ్యం కరువైంది, నాకే ఆర్థికంగా ఇబ్బందులు వచ్చి పడినాయి అని ఒకవేళ నువ్వు అభాగ్యుడిగా, అభాగ్యురాలుగా నిరుత్సాహపడుతూ ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే నీకు శుభవార్త. నా దేవుడు అభాగ్యులను వెతుకుతున్నాడు. నా దేవుడు అభాగ్యుల కొరకు వెతుకుతున్నాడు. ఈరోజు ఒకవేళ నువ్వు అభాగ్యుడిగా నిన్ను భావిస్తున్నట్లయితే నీకు శుభవార్త. నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అబ్రామా, ఆ పేరులో నీ పేరు పెట్టుకో. నిన్ను నేను దీవిస్తా, ధైర్యంగా ఉండు. నిన్ను నేను దీవెనకరంగా మారుస్తా, ధైర్యంగా ఉండు. నీ ఇంట్లో ఏదైతే లేదు అని చెప్పి నువ్వు నలిగిపోతున్నావో, నీ ఇంటిలో లేని దానిని నేను అనుగ్రహిస్తా, నిన్ను ఫలింపజేస్తా, 10 మందికి ఆశీర్వాదంగా మారుస్తా, అనేక మందికి ఆదర్శంగా తీరుస్తా. ఓ అభాగ్యుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడండి దేవుడు. మొదటిగా ఆది పురుషుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు.
2, అభాగ్యుణ్ణి వెతుక్కుంటూ వచ్చి ఏం చేశాడు? భాగ్యవంతుణ్ణి చేశాడు. ఎలా? ఈరోజు యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా అబ్రహాము సంతానమే. ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను అని చెప్పిన దేవుడు అలాగే చేశాడండి. కోట్ల మందికి తనను తండ్రిగా మార్చేశాడు. ఒక్క అవకాశం ఇస్తే ఎంత బాగుంటుంది. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. అందరూ దేవునికి అవకాశం ఇచ్చారు, ఒక్క ఆదాము తప్ప, ఆది పురుషుడు తప్ప. ఫలితము మరణం. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు, వెతుక్కుంటూ వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు, యేసయ్యా ఉన్న ఫలానా నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నానయ్యా అని నీ జీవితాన్ని, నీ మిగిలిన జీవితాన్ని ప్రభువుకి అంకితం చేస్తే అంతకంటే అద్భుతం ఏముంటుంది? ఉన్నారా మన మధ్య అభాగ్యుణ్ణి, అంతకుణ్ణి, అపవిత్రుణ్ణి, అత్యంత కిరాతకుణ్ణి నన్ను నా దేవుడు ఎత్తుక్కుంటూ వస్తే ఎలా మౌనంగా ఉంటాను? నా మిగిలిన జీవితాన్ని నా ప్రభువుకి అంకితం చేస్తున్నాను అన్నవారుంటే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? పరిశుద్ధుడా, బహుశ్రేష్టమైన శక్తివంతమైన సందేశము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఎవరైతే ఏ స్థితిలో ఉన్నారో నాయనా, అభాగ్యుడిగా ఉన్నాడేమో భాగ్యునిగా మార్చుము నాయన. చేయకూడని పనులు చేసి అంతకునిగా మిగిలిపోయాడేమో, నీకు దూరం అయిపోయాడేమో, అనాథగా మిగిలిపోయాడేమో నాయనా, ఆ స్త్రీని, ఆ పురుషుని, ఆ సహోదరుని నీ మహాశక్తితో నింపి అనేక మందికి నాయన మార్గదర్శిగా, నాయకునిగా మార్చండి అయ్యా. అత్యంత కిరాతకంగా జీవించినటువంటి పౌలును నువ్వు పరిశుద్ధునిగా చేసేసావు. ఈరోజు ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా నన్ను ఏం చేయమంటావు? ఎవరైతే ఈ ప్రార్థన చేస్తున్నారో మరి ప్రార్థన ఆలకించి వారిని నీ సాక్షులుగా చేయి, నీ సేవకులుగా చేయి, సందేశకులుగా చేయి, సమాజానికి ఆశీర్వాదకరమైన జీవితం జీవించేవారిగా చేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.